when these people have come to arrest Jesus, యేసుక్రీస్తు వారిని బంధించడానికి మరి వీరు వచ్చినప్పుడు మరి అక్కడ మరి మనం చూస్తున్నాం, అంటే ఆయనకు తప్పించుకోవడానికి మార్గము లేక, పారిపోవడానికి మార్గం లేక ఆయన పట్టుబడలేదు. ఓకే, ఆయన తప్పించుకొని పారిపోదలిచి మరి పారిపోయే అవకాశం లేనట్టుగా వారు చుట్టుముట్టడం కాదు. when we read in John chapter 18 verses 4 onwards, యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనం నుండి మరి మనం చూసినట్లయితే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మీరు వెతుకుచున్న ఆ యేసును, మీరు బంధించడానికి వచ్చిన ఆ యేసు నేనే అని వారికి చెప్పారో, వారు వెనుకకి తగ్గి ఆయనను బంధించలేక నేల మీద పడిపోయినట్లుగా మరి మనం చూస్తున్నాం. స్పృహ తప్పి పడిపోయినట్లు అయిపోయారు వారి యొక్క పరిస్థితి. మరి అప్పుడు యేసుక్రీస్తు వారు ఒకవేళ తప్పించుకోవాలనుకుంటే అక్కడ చాలా తేలిగ్గా తప్పించుకోవచ్చు. సెకండ్ థింగ్ వి సీ, ఇంకో విషయం కూడా మరి మనం చూస్తే మాథ్యూ చాప్టర్ 26, మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనే మరి మనం చూసినట్లయితే, when they came to arrest Jesus, యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు మరి ఏం చేస్తున్నాడు, వెంటనే తన వరలో కత్తి తీసి మరి ఆ సైనికుల మీద దాడి చేశాడు. ఆ దాడి చేసే క్రమంలో ఒక సైనికుడి యొక్క చెవు తెగిపోయింది. యేసుక్రీస్తు వారు అంటున్నారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం నుండి మరి మనం చూసినట్లయితే, నీ కత్తి తిరిగి నీ వరలో పెట్టుము అని చెప్పి 53వ వచనంలో అంటున్నాడు, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియో. ఏమంటున్నాడండి? ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకోలేను. ఓకే, అందుకని వేడుకోలేడు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఆ విషయం కొరకు ఆయన వచ్చాడు. సో ఆయన తండ్రిని వేడుకోలేననియో, ఒకవేళ వేడుకున్నట్లయితే, వేడుకుని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ ది విల్ ఆఫ్ గాడ్ టు బి ఫుల్ఫిల్, దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడినట్టుగా ప్రార్థన చేయకోకుండా ఈ ఘడియ నుండి నన్ను తప్పించు అని దేవునికి ప్రార్థన చేస్తుంటే, దేవుడు ఆయన ఏం చేసేవాడు? తప్పించేవాడు. అలాగే ఇక్కడ అంటున్నాడు 12 సేనా వ్యూహములు అంటున్నాడు. సేన అంటే 2000 అని మనకు తెలుసు. అలాగే వ్యూహం అంటే ఇక్కడ ఫుట్ నోట్స్ ఇచ్చాడు 6000 యోధులు. సో 12 × 2000 × 6000 వేస్తే ఎంతమంది దూతలు వస్తారు? అంతమంది దూతలు రాగలరు. కానీ ఏంటండి, అక్కడ కూడా ఆయన తండ్రిని అడిగి తప్పించుకోవచ్చు, కానీ తప్పించుకోవడానికి ఆయన రాలేదు. దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు. నౌ వి సీ అనదర్ టైప్ ఆఫ్ గార్డెన్ ఇన్ జెనసిస్ చాప్టర్ 3, ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా మనం ఇంకొక వనాన్ని మనం చూస్తున్నాం. అది ఏదెను వనము. ఆ ఏదెను వనములో అక్కడ ఏం జరిగిందండి? మనుషుడు దేవుని యొక్క చిత్తాన్ని కోరుకోవడానికి బదులు మనుషుడు తన యొక్క ఇష్టాన్ని కోరుకున్నాడు. ఎప్పుడైతే ఆ సర్పము, ఈ పండు మీరు తినదనమన మీరు దేవతల వలె ఉంటారు, అంటే ఇక మీకు వేరే దేవుడు అవసరం లేదు, మీకు మీరే దేవుళ్ళు, మీకు నచ్చినట్లు మీరు చేయొచ్చు, మీ ఇష్టానుసారంగా మీరు జీవించవచ్చు, దేవుని చిత్తానితో సంబంధం లేదని సర్పం ఎప్పుడైతే ఆ మాటను హవ్వకు చెప్పిందో, అప్పుడు ఆ పండు ఎలా కనబడుతుంది? ఆహారమునకు మంచిదిగా ఎలా కనబడుతుందండి? అప్పుడు వరకు తింటే చచ్చిపోయేలా కనపడింది ఆ పండు. ఈ పండు తినకూడదు అని అసహించుకున్నటువంటి ఆ పండు ఇప్పుడు కన్నులకు అందమైనటువంటిది గాను, వివేకమిచ్చి రమ్యమైనటువంటిది గాను అది కనబడుతున్నది. ఆహారమునకు మంచిదిగా కనబడి ఎందుకు మంచిదిగా కనబడిందంటే, అబ్బా ఇక నుంచి మన జీవితాలు మన ఇష్టానుసారంగా చేయొచ్చు. అంటే ఏదైనా తోటలో దేవుని చిత్తాన్ని త్రోసివేసాడు మనుషుడు. గెత్సెమనే తోటలో దేవుని యొక్క చిత్తానికి మరి ఈ యేసుక్రీస్తు సమర్పించుకున్నట్లుగా చూస్తున్నాం. సో హీ హ్యాస్ పవర్. ఆయన శక్తి కలిగినటువంటి వాడే. ఆయన కావాలనుకుంటే ఈ యొక్క ఈ విషయం నుంచి ఆయన చాలా తేలిగ్గా తప్పించుకోవచ్చు, కానీ తప్పించుకోలేదు. హీ సరెండర్డ్. హీ సాట్ ద విల్ ఆఫ్ గాడ్ టు బి ఫుల్ఫిల్. దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలని కోరుకున్నాడు.